లెజెండరీ డైరెక్టర్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయన సాక్షి స్టూడియోలో లెజెండరీ డైరెక్టర్ దర్శక రత్న దాసరి నారాయణరావు గారి 71వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనతో మాట్లాడడానికి మనం వచ్చాం. నమస్తే అండి. సో ముందుగా జన్మదిన శుభాకాంక్షలు మా సాక్షి తరపు నుంచి సార్. సో దాసరి గారితో మాట్లాడాలి అంటే మాట్లాడడానికి ఒకరోజు ఇది సరిపోనిది, అదొక పెద్ద ఎన్సైక్లోపీడియా అంటుంటారు. సో సినిమా పరంగా చూడాలంటే సినిమా విషయానికి వస్తే స్వర్ణయుగాన్ని చూశారు. సో ఇప్పుడున్న తరాన్ని ఏ విధంగా చెప్పాలి? నేను ఇప్పుడు తరాన్ని స్వర్ణయుగంతో పోల్చలేను, కానీ మీరన్నట్టుగా నేను స్వర్ణయుగాన్ని చూశాను. ఆ విషయంలో చాలా అదృష్టవంతుడిని. 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి ఒక దర్శకరత్న, ఒక లెజెండరీ డైరెక్టర్గా ఎవరన్నా కాకపోయినా ఒక లెజెండరీ డైరెక్టర్గా ఉన్న మీరు ఈ మధ్య సినిమాలు తీయకపోవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఈ మధ్య కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను మంత్రిగా ఉండడం మూలంగా కొన్నాళ్ళు చేయలేకపోయాను. దాని తర్వాత 2 సినిమాలు చేసిన ఈలోగా నా భార్య పోవడం, ఆమె పోయిన తర్వాత 2 సంవత్సరాలు అసలు నాకు ప్రపంచం శూన్యం అనిపించింది. 1 సంవత్సరం అయితే అసలు బయటికి రాలేదు, ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళలేదు కూడా. కథలను బేస్ చేసుకుని కథాపరంగా కథే కథానాయకుడిగా సినిమాలు తీసినవాడిని. ఇప్పుడు కథే అక్కర్లేదంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో నేననేది ఒక మంచి సినిమా తీసి డబ్బు పోగొట్టుకుని కీర్తిని కూడా పోగొట్టుకునే పరిస్థితి ఇప్పుడున్న అట్మాస్ఫియర్లో కనిపిస్తుంది. అంటే ఎవరైతే సినిమా చూసేవారు కుటుంబాలుగా తరలి బళ్ళు కట్టుకుని వచ్చి సినిమాలు చూసేవారు, వాళ్ళందరూ కూడా టీవీకి ఫిక్స్ అయిపోయారు. సార్, దర్శకరత్న గారే ఇలా మాట్లాడితే మరి ఇండస్ట్రీని ఎవరు సార్ బాగుపరిచేది? అంటే ఎవరిని బాగు చేయాలి అనేది మనం ఆలోచిస్తే ఇండస్ట్రీని బాగు చేయడానికి చాలా కాస్ట్లీ ఎఫైర్ అవుతుంది. పైగా దానికి మించి ఇవాళ కొత్త వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు డైరెక్టర్స్ చాలామంది సమర్థులు వచ్చారు, సమర్థవంతంగా సినిమాలు తీస్తున్నారు. కాకపోతే ప్రొడ్యూసర్ సెక్టర్ దెబ్బతింది. ప్రొడ్యూసర్ సెక్టర్ వచ్చి ప్రొడ్యూసర్ అనేది ప్రొడక్షన్ తెలియని వాళ్ళు, అందులో ఓనమాలు కూడా తెలియని వాళ్ళు చాలా ఎక్కువ మంది డబ్బు పెట్టుకుని ఫైనాన్షియల్స్గా వచ్చేసి వాళ్ళే సినిమాలు తీస్తున్నారు. దాంతో ఏమైపోయిందంటే ఎక్కడికక్కడ వాళ్ళు తీసిందే సినిమా, వాళ్ళు చూపించిందే సినిమా, వాళ్ళు చేసిందే యాక్షను అనే ధోరణి వచ్చిన తర్వాత ఈ ధోరణి వాళ్ళకి నచ్చి అలాంటి ప్రొడ్యూసర్లు ఎవరున్నారో వాళ్ళని వెతుక్కుని ఈ ఆర్టిస్టు డైరెక్టర్లు చేయడం మొదలుపెట్టారు. దాసరి గారి మెటల్ అయిపోయింది అనుకున్న రోజుల్లో ఒక రాములం వచ్చింది. అది ఎంత సెన్సేషన్ అయిందో మనకు తెలిసిందే. అలాంటి ఒక రాజకీయ పార్టీ కొత్తగా అవతరిస్తున్న వేళ అది కరెక్ట్ కాదనో లేకపోతే అది పందా కరెక్ట్ కాదనో ఒక సినిమా తీస్తే ఒక నంది అవార్డు గెలుచుకున్నారు. సో నటుడిగా దర్శకుడిగా ఇంకా మెటల్ ఉన్నప్పుడు సో మీరు ఈ చిన్న అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గురించి ఏదైతే చెప్తున్నారో సో ఇది చాలా సందర్భాల్లో మీరు చెప్పారు. నేను మెటల్ గురించి ఆలోచించట్లే. దర్శకుడు అనేవాడికి చనిపోయేటంత వరకు మెటల్ ఉంటుంది సార్. ఒక రచయితకి చనిపోయే వరకు మెటల్ ఉంటుంది. రాజ్ కపూర్ గారు లాస్ట్ డేస్ వరకు సినిమాలు డైరెక్ట్ చేశారు. శాంతారామ్ గారు లాస్ట్ డేస్ వరకు డైరెక్ట్ చేశారు. సో అది ప్రాబ్లం కాదు. ఈవెన్ టుడే ఈ రోజున కూడా ఒక అత్యద్భుతమైన సినిమాని ఇవ్వగలరు. మనం అనుకుంటున్నాం ఇవాళ ఇది మారి అది వచ్చింది, అది మారి ఇది వచ్చింది అని. ది బెస్ట్ టెక్నిక్ ఏంటో నేను చెప్తా. సినిమా థియేటర్లో మనం కూర్చుని సినిమా చూసేటప్పుడు ఒక 10-15 నిమిషాల తరువాత మనం చూస్తున్నది సినిమాని మర్చిపోయి ఆర్టిస్టులు నవ్వుతుంటే వాళ్ళతో పాటు నవ్వి, వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళతో పాటు కన్నీళ్ళు తుడుచుకుని, వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయినప్పుడు కుర్చీలోంచి అలా ముందుకు వచ్చి మనం సినిమా చూస్తున్నాం అనేది మర్చిపోతే దట్ ఈస్ ద రియల్ టెక్నిక్. ఏ డైరెక్టర్ నీడ్స్ దట్. సార్, దానికి మంచి యాక్టర్లు కూడా కావాలి. ఇప్పుడు వస్తున్న నటీనటుల మీద మీ ఉద్దేశం ఏంటి సార్? అంటే ఇప్పుడు వచ్చే నటీనటులు రెడీమేడ్గా వస్తున్నారు.
పూర్వం ఒక ఆర్టిస్ట్ కావాలంటే దానికి చాలా శ్రమ ఉండేది. ఇవాళ ఏం శ్రమ లేదు. ఇవాళ ఆర్టిస్టులు ఎవరైనా సరే రెడీమేడ్గా రెడీ అయిపోతున్నారు, విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు, మీ టీవీలన్నీ విపరీతమైన హైప్ ఇస్తున్నాయి, మీడియా మొత్తం విపరీతమైన హైప్ ఇస్తూ ఉంది. సో దాంతో వెనకాల దాని బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉంటున్నారు, వాళ్ళు ఇంకా హైప్ ఇస్తున్నారు, బ్రహ్మాండమైన ఆడియో ఫంక్షన్లు చేసేస్తున్నారు, సినిమా రిలీజ్ చేసేస్తున్నారు. బట్ అదే ఆడియో ఫంక్షన్కి దాసరి గారిని ముఖ్య అతిథిగా పిలుస్తున్నారు. అక్కడ 4 మంచి మాటలు దాసరి గారు చెప్తుండడం కూడా ఒక మైలేజ్ అవుతుంది. దాని గురించి తప్పకుండా. ఇప్పుడు ఎవరైనా మనల్ని పిలిచేది 4 మంచి మాటలు చెప్పడం కోసమే కదా. సో అవి వాళ్ళకి ఉపయోగపడతాయనే కదా. తప్పకుండా జరుగుతాయి. నేనేమంటున్నానంటే ఇవి తప్పు అంటలా, ఇవన్నీ కరెక్టే కావాలి. కాకపోతే సినిమాలో స్టామినా ఉండడం లేదు, 100 రోజులు ఆడే సరుకు ఉండడం లేదు. 100 రోజులు ఆడే సరుకు ఈ సినిమాల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్ ఇప్పుడు వస్తున్న సినిమాల్లో? ఎందుకు చేయకూడదు చెప్పండి. అనేక కారణాలు. ఇప్పుడు థియేటర్లే ఒక ముఖ్య కారణం తీసుకుంటే, ఓ మంచి సినిమా ప్రేక్షకులు ఆదరిస్తున్న సినిమాను కూడా అది 2వ వారమో 3వ వారమో ఉండే పరిస్థితి లేదు. సో ఇలాంటి అంటే ఇప్పుడు లేదు. ఎందుకంటే అన్ని థియేటర్లు కొంతమంది చేతుల్లోకి వచ్చేసినాయి కాబట్టి వాళ్ళ సౌకర్యం కోసం వాళ్ళ సినిమాలు ఉన్నప్పుడు మిగతా సినిమాలు తీసేయడము, లేకపోతే మిగతా సినిమాలకు థియేటర్ లేకుండా చేయడము, లేవని చెప్పడము, ఇవన్నీ జరుగుతున్నాయి. నేనేమంటానంటే నెంబర్ ఆఫ్ థియేటర్లు వేయడం మూలంగా ఒక సినిమా ఎక్కువ రోజులు ఆడదని ఈ మధ్య ఒక డిస్కషన్ తీసుకొచ్చారు. కాదది. ఒసే రామలమ్మ సినిమాని మొదట రిలీజ్ అయినప్పుడు 81 థియేటర్లో 81 ప్రింట్లు చేశాం. అప్పుడు ప్రింట్లే. దాని తర్వాత బుధవారం నాటికి అవి 120 ప్రింట్లు అయినాయి. నెక్స్ట్ ఫ్రైడే నాటికి అవి 220 ప్రింట్లు అయినాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రింట్స్. 220 ప్రింట్లు ఇంతవరకు ఏ ల్యాబ్లోనూ చేయలేదు సార్ తెలుగు సినిమా సార్. ఇప్పటిదాకా ఇప్పటికి కూడా ప్రింట్లు చేయలేదు. మరి 200 థియేటర్లో 100 రోజులు ఆడింది. 100 థియేటర్లో 175 200 రోజులు ఆడింది. సిల్వర్ జూబ్లీ 200 రోజులు ఆడింది ఆ సినిమా. 200 రోజుల ఫంక్షనే చేసాం సార్. ఓ ముత్యాలరెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా, నువ్వు సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా, జింక పిల్ల పాదాలకు చంకు పుట్టేనమ్మా. సో ఈ మార్పుకు కారణం ఏంటి సార్? మరి మార్పు కారణదే. అప్పుడు ఫ్రీగా ఉన్నాయి థియేటర్లు, ఎగ్జిబిటర్స్ చేతుల్లో ఉన్నాయి థియేటర్లు. సో స్ట్రాంగ్ సినిమా, స్టామినా ఉన్న సినిమా, అద్భుతమైన మ్యూజిక్ ఉన్న సినిమా, జనానికి నచ్చిన సినిమా, అన్ని వర్గాలు వచ్చి చూసిన సినిమా. ఇవాళ అన్ని వర్గాలు రావట్లా. ఇవాళ ఫ్యామిలీస్ రావట్లేదు. సో మధ్యతరగతి కుటుంబాలు రావట్లేదు. సంప్రదాయంగా సినిమాలు చూద్దాం అనుకున్న వాళ్ళు రావట్లేదు. ఇవాళ ఎక్కిలితనం, ఎటకారం ఎక్కువగా కనిపించే సినిమాలకి అలాంటి జనాలే వస్తున్నారు. వాడు వచ్చి 3 రోజులు చూసి ఆనందపడి వెళ్ళిపోతున్నారు అంతే. సినిమా సక్సెస్ లేదు, పెట్టుబడి పెట్టినవాడికి డబ్బు రాదు. చెప్పండి 10 సంవత్సరాల్లో ఎన్ని సినిమాలు బాగా ఆడినాయో? నాకు తెలిసి ఒక 4 సినిమాలు పెద్ద సినిమాలు, ఒక 4-5 చిన్న సినిమాలు తప్ప అవి కూడా డబ్బులు వచ్చి కొద్దో గొప్ప లాభాలు మిగిలి, మిగతా అన్ని సినిమాలు లాస్ సార్. అన్నీ పోగొట్టుకున్నవే. ఇండస్ట్రీ పరంగా ఉన్న సమస్యల గురించి మాట్లాడుతున్నాం. సో జన్మదిన సందర్భంగా సో ఫ్యామిలీ గురించి మాట్లాడాలంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టు సతీమణి పోవడం, నిజంగా 1 సంవత్సరం పాటు మీరు బయటికి రాలేని పరిస్థితి. సో ఇప్పుడున్న మీ సంతానమే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, మీ పుట్టినరోజు పండుగని మొత్తం యావత్ సినీ ఇండస్ట్రీ ఒక పండుగలా చేసుకుంటుంది. ఇంట్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇంట్లో అయితే నాకు కొంచెం శూన్యమే సార్. ఎందుకంటే ఆమె ఉన్నప్పుడు కంటే ఆమె పోయిన తర్వాత ఆమె లేనితనం అనేది
ఆమె ఎంత చేసిందనేది, ఎంత చూసుకునేది అనేది ఆమె పోయిన తర్వాత తెలిసింది నాకు. నిజంగా పిల్లల గురించి కానీ, ఇంటి గురించి కానీ, లేదా బయట బంధువుల గురించి కానీ, లేదా మిగతా వ్యవహారాలు కానీ అన్నీ ఆమె చూసుకునేది. ఎప్పుడైతే ఆమె లేదో నేను ఒంటరిగానే అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు. ముఖ్యంగా 9 గంటల వరకు ఇంటి నిండా జనం ఉంటారు, ఉదయం నుంచి సాయంకాలం దాకా. 9 గంటలు దాటిన తర్వాత నేను ఒక్కడనే ఉంటాను, ఒంటరిగాడిని. ఆ లోన్లీనెస్, నేను జనరల్గా 1 గంట దాకా నిద్రపోను, మొదటి నుంచి అలవాటు. ఏదో సినిమా చూడడం, లేకపోతే ఏదో రాసుకోవడం, ఏదో కథ ఆలోచించడం, ఇలా చేస్తూ ఉంటాను. ఆ దీనిలో కొంచెం ఎక్కువ బాధగానే ఉంది. అందుకే ఒక సంవత్సరం ఆమె పోయిన రోజు సంవత్సరం చేయలేదు అసలు. తర్వాతకి వీళ్ళంతా బలవంతం చేస్తే చేశాను. దాసరి గారు మీరు చెప్పారు 1 o'clock వరకు మేలుకొని ఉంటాను, ఏదో సినిమానో కథ అని. మీ మస్తిష్కంలో ఇంకా ఎలాంటి కథలు పుడుతూ ఉంటాయి? ఎలాంటి సినిమాలు మీరు చూడడానికి ఇష్టపడుతుంటారు? నేను అప్ టు డేట్ సార్. ఐఎమ్ అప్ టు డేట్, ఫార్ అబౌవ్ ప్రజెంట్. ఓకే, 100%. ఓకే. సో నోబడీ కెన్ సే దట్ దాసరి హెస్ గాట్, అంటే అతను తీసే సినిమాల పందా అయిపోయింది అంటానికి వీల్లేదు. అసలు నేను పందాకి ఐఎమ్ నాట్ స్టాంప్డ్. ఎస్, ఐఎమ్ నాట్ స్టాంప్డ్. అన్ని అన్ని రకాలు తీశాను. అవును సార్. సోషల్ సబ్జెక్ట్స్ తీశాను, ఫ్యామిలీ సబ్జెక్ట్స్ తీశాను, మ్యూజికల్ సబ్జెక్ట్స్ తీశాను, అగ్రెసివ్ సబ్జెక్ట్స్ తీశాను, యాక్షన్ సబ్జెక్ట్స్ తీశాను, హిస్టారికల్ తీశాను. సో వీటన్నిటిలో దాసరి గారికి క్లోజ్ టు ద హార్ట్ అంటే ఏం చెప్తారు? క్లోజ్ టు ది హార్ట్ అంటే 151 నా బిడ్డలే. సో ఏ బిడ్డ తక్కువ నేను చెప్పను, బట్ స్టిల్ మంచి సినిమాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వస్తున్న దాంట్లో రీసెంట్గా రిలీజ్ అయిన ఒక గోరింటాకు తీసుకోండి సార్, ఓ స్వయంవరం తీసుకోండి, ఓ తూర్పు పడమర తీసుకోండి, ఓ తాతమనుడు తీసుకోండి, ఓ నీడ తీసుకోండి, లేకపోతే ఒక యవ్వనం కాటేషన్ తీసుకోండి. నేను పెద్ద సినిమాల గురించి మాట్లాడేది, ఇవన్నీ చిన్న సినిమాలు. కొమ్మకో సన్నాయి, కోటి రాగాలు ఉన్నాయి, మనసులో ధ్యానం, మాటలో మౌనం, మనసులో ధ్యానం, మాటలో మౌనం. ఈనాడే బాబు నీ పుట్టిన రోజు. సో తూర్పు పడమర అనేది అప్పట్లో ఒక చాలా మందికి అర్థం కాలేదని చెప్పాలి సార్. అంటే అంత అడ్వాన్స్డ్ స్టోరీ ఆ రోజుల్లో మీరు తీశారు. సో ఈ రోజుల్లో కూడా నిజంగా ఆ సబ్జెక్ట్ తీయాలంటే కనుక డెఫినెట్లీ అడ్వాన్స్గా తీసిన సినిమా ఇంకోటి ఉంది సార్, ముద్దబంది పువ్వు అని. ఓకే, అది నా 13th ఫిలిం. ఓకే, 12 సినిమాలు వరుసగా 100 days సిల్వర్ జూబ్లీస్ అయ్యి 13వ సినిమా ఫ్లాప్ అయింది సార్. ఆ రకంగా గుర్తుంది ఆ సినిమా. ఆ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అప్పటికి 46 మంది ఎంతమంది అడ్వాన్స్ ఇచ్చున్నారు నాకు. వాళ్ళు సుమారు ఒక 25-30 మంది అడ్వాన్స్ తిరిగి తీసుకుపోయారు సార్. సో ఇప్పుడున్న పరిస్థితులు చూడాలంటే మీరు మీ తర్వాత, అంటే మీ తర్వాత అని చెప్పడం కరెక్ట్ కాదు కానీ మీ శిష్యుడు ఎవరన్నా ఉన్నారు, ప్రీతం శిష్యుడు అంటే పూరి జగన్నాథ్ అని మీరు అనౌన్స్ చేసిన. అంటే నా శిష్యుడు అంటే నా దగ్గర అతను పనిచేయలే సార్, కానీ నేను అప్రిషియేట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ కావాలని నా ఉద్దేశం. ఫాస్ట్ పేస్లో తీస్తారు ఆయన సినిమా. డైరెక్టర్ అనేవాడు అతను అనుకున్నట్టుగా సినిమా తీయడం, అనుకున్న టైంకి సినిమా ఇవ్వడం, ప్రొడ్యూసర్ని దృష్టిలో పెట్టుకున్న ₹100 మిగలాలనే ఆలోచన ఉండవు. వీటి వల్ల అతను ప్రశంసించాను సార్. ఇంతకుముందు ప్రస్తావిస్తే మీరు ఐటెం సాంగ్లు, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నాయన్నారు. సో ఓ సుబ్బారావు, అప్పారావు అని మీరు కూడా మీ సినిమాల్లో కూడా ఐటెం సాంగ్ చూసిన వాళ్ళే. అవును. సో అప్పటికి ఇప్పటికి ఏంటి సార్ తేడా కనిపిస్తుంది? అంటే ఆ ఐటమ్ సాంగ్కి ఒక సిచ్యువేషన్ ఉంది. ఆ ఐటమ్ సాంగ్కి ఒక సుబ్బారావు ఒక సిచ్యువేషన్ ఉంది సార్. అంటే చాలా భయంకరమైన సిచ్యువేషన్, క్లైమాక్స్కి సంబంధించి. ఎన్టీ రామారావు గారు
ఒకడిని చంపి వాడిని అక్కడికి తీసుకొచ్చి వీళ్ళ మనిషిని పట్టుకోవడం. సార్ సో దానికి సబ్జెక్ట్గా ఉంది లింక్. ఏదో జస్ట్ లైక్ దట్ ఒక ఐటమ్ సాంగ్ వచ్చి వెళ్ళిపోవడం కాదు. సార్ ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు, ఓ సుబ్బారావు, ఓ అప్పారావు, ఓ వెంకట్రావు, ఓ రంగారావు. ఎవరో 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 వస్తారనుకుంటే నువ్వు వచ్చావా? అయినా కానీ రెడీ 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 అంగట్లో అన్నీ ఉన్నాయి, పాకెట్లో అన్నాలున్నాయి, చీకట్లో చిందులు ఉన్నాయి. ఏం కావాలి మీకు, ఏమేం కావాలి, ఎవ్వరు కావాలి, మాలో ఎవ్వరు కావాలి? అట్లాగే జ్యోతిలక్ష్మి చీర కట్టిందని ఇది కూడా తీసి అది కూడా సిచ్యువేషన్ సాంగ్. సార్ సిచ్యువేషన్ లేకుండా ఇంతవరకు నేను ఎప్పుడు ఏ సాంగ్ తీయలేదు. ఓకే. సో మొత్తానికి సిచ్యువేషన్ లేకుండా వస్తున్న సాంగ్స్ మీదే మీరు విమర్శిస్తున్నారు కానీ విమర్శించట్లే, ఐఎమ్ సారీ, సార్ నేను తప్పంటలా. వాళ్ళ ప్రజెంట్ జనరేషన్ లైక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు. మా డైరెక్టర్లు తప్పేం లేదు, వాళ్ళే లైక్ చేస్తున్నారు, ఓకే యూత్ లైక్ చేస్తున్నారు, ఓకే అందుకని వాళ్ళ కోసం తీస్తున్నారు. సార్ ఇప్పుడు ఇవాళ రాజమౌళి కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, మరి పూరి కానీ, వినాయక్ కానీ, సీను వైట్ల కానీ వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారు, బాగా చేస్తున్నారు. సో దాసరి గారు ఒక నటులుగా, దర్శకులుగానే కాకుండా పాత్రికేయులుగా కూడా ఒక హైట్స్ చూసిన వ్యక్తి. ఆ తర్వాత రాజకీయాల మీద ఒక అవగాహన, ఒక కరెక్ట్ సరైన పంద ఉండాలి అనుకున్న వ్యక్తుల్లో ఎవరు అవునన్నా కాదన్నా దాసరి గారి గురించి మాట్లాడేవాళ్ళు ఉంటారు. అలాంటి దాసరి గారి మీద వస్తున్న ఆరోపణల గురించి. ఇవి రాజకీయ బురద. ఎందుకంటే దాసనారాయణరావు 2 కోట్ల కోసం కక్కుతుపడాల్సిన అవసరం లేదు. నా జీవితంలో ఎన్నో దాన ధర్మాలు చేశాను, ఎన్నో కుటుంబాలు నిలబెట్టాను, ఎంతోమందికి పెళ్ళిళ్ళు చేశాను, ఎంతోమందిని చదివించిన వాళ్ళు ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇస్తున్నాను. అలాగే ఎంతమందికి ఇన్ని రకాలుగా ఆదుకుంటానో నా నోటితో చెప్పడం నాకు ఇష్టం లేదు. సో ఇది జరిగింది అంటే ఆ పరిస్థితుల్లో ఎవరో పెద్దవాళ్ళ మీదకు వెళ్ళాలి. కాబట్టి నేను సహాయ మంత్రిగా ఉన్నాను. కాబట్టి అవతల ఉన్నటువంటి ప్రతిపక్షం దెబ్బకి తట్టుకోలేక ఒక అఫ్వా చేసి తీసుకొచ్చారు. తర్వాత మొత్తం అంతా ఎంక్వైరీ చేసుకున్నారు, వారికి ఏమీ తెలియలేదు, కనపడలేదు. నిలబడుతుంది అనుకుంటున్నారు? 100% నిలబడదు. ఏమన్నా ఉంటే నేనే చెప్పగలను కదా. రాజకీయాలకి దూరంగా ఉండడానికి కారణం? రాజకీయాలకి దూరంగా ఉండడానికి ఒకటే కారణం, నా బొట్టు వాడు ఇమ్మడలేడు ఈ రాజకీయాల్లో. అబద్ధాలు చెప్పాలి, మనుషులు కాకాపడుతూ తిరగాలి. అంటే అది ఈరోజు మీకు రాజకీయాలు కొత్త కాదు, ఎప్పటి నుంచో మీరు చూస్తున్నారు. అంటే నాకు అలాంటి పరిస్థితి లేదు ఎప్పటి వరకు. నన్ను చాలా గౌరవప్రదంగా రాజీవ్ గాంధీ గారు 89లో పిలిచి చీఫ్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ పార్టీకి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయమన్నారు. తర్వాత 99లో చాలా గౌరవప్రదంగా సోనియా గాంధీ గారు పిలిచి నన్ను ఎలక్షన్ క్యాంపెయిన్ చేయమని అడిగారు. సో అలాగే గౌరవప్రదంగానే ఇచ్చారు. నేను అడగకుండా రాజ్యసభ ఇచ్చారు, నేను అడగకుండా మంత్రి పదవి ఇచ్చారు. కాబట్టి జరిగింది ఇంతవరకు గౌరవంగానే జరిగింది. కాబట్టి ఇప్పుడు చూస్తామన్న వాతావరణంలో నేను ఇమ్మడలేననే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసినాయి. అంటే కోర్టులో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేయగలరు, వాళ్ళు గెలవగలరు. ఈ పరిస్థితి మారి మళ్ళీ రాజకీయాల్లో మీ అవసరం ఉంది అంటే కనుక మళ్ళీ వెళ్తారు? ఉన్నా లేకపోయినా నాకు అంత ఓపిక లేదు, ఇక వద్దనుకున్నాను. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది ఫిలిమ్స్. ముఖ్యంగా నాకు లైఫ్ అంబిషన్ ఒకటి ఉంది, అది మహాభారతం, భారత యుద్ధం. సో భారత యుద్ధాన్ని 4 భాగాలుగా 4 సినిమాలుగా తీయాలి, ఓన్లీ యుద్ధం మాత్రమే. అది 18 రోజులు జరిగిన యుద్ధం. 18 రోజులు 18 రాత్రులు ఉన్నాయి. 18 రాత్రుల్లో గొప్ప వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహాలు, ఆ రాజకీయ చతురత ఇవాళ ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు పనికిరాదు దాంట్లో. అంతటి రాజకీయం ఉంది దాంట్లో. దాన్ని బాగా స్టడీ చేశాను నేను. అది స్క్రిప్ట్ తయారు చేస్తున్నాను. ఇప్పటికీ ఒక 2 ఆల్మోస్ట్ రెడీ అయినాయి, ఇంకా 2 ఇంకో ఏడాది పడుతుంది. దట్ విల్ బి ది ఫైనల్ ప్రాజెక్ట్. ఇక దాని తర్వాత డైరెక్ట్ చేయను. నా ఉద్దేశం ఏంటంటే ఘంటసాల గారికి ఒక భగవద్గీత మిగిలిపోయినట్టు
నా జీవితానికి ఈ భారత యుద్ధం మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. ఇండస్ట్రీ విషయానికి వస్తే అందరి వాడు దాసరి అనే దగ్గర నుంచి ఇప్పుడు కొద్దిగా మారుతున్న పరిస్థితులను బట్టి దాసరికి ఒక ఫ్యామిలీకి ముఖ్యంగా పెద్దగా హీరోగా విరాజిల్లుతున్న ఒక ఫ్యామిలీ మీద అతను ఏం మాట్లాడుతున్నా వాళ్ళకి ఆపాదించుకొని ఆ విమర్శలు వాళ్ళ మీదే చేస్తున్నారు అనే ఒక విమర్శ తరచుగా వినపడుతూ ఉంటుంది. అది ఎక్కడ రాలేదండి, మీడియాలోనే వస్తుంది. అది నేను ఏం మాట్లాడినా సరే ఆ ఫ్యామిలీకి మీరు ఆపాదిస్తున్నారు. మీరంటే కాదు, కొంతమంది ఆపాదిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. నిజం చెప్పాలంటే మీరు చెప్పేది నాకు ఆ హీరోకి మధ్య ఎలాంటి విభేదాలు లేవు మాకు. పైగా నాకు బంధువు అతనికి నేను బంధువుని. అలాంటిది మరి మా కుటుంబాల మధ్య ఏమీ లేదండి. ఎందుకంటే ఏం మాట్లాడినా దానికి ఆపాదిస్తున్నారు. నేనేం చేయలేదు, దురదృష్టం. అది శ్రీరామ్ అంటే బూతులా అయిపోయింది అది. అంతే తప్ప మేమిద్దరం కలిస్తే బాగానే మాట్లాడుకుంటాం, మేమిద్దరం కలిసి బాగానే వెళుతుంటాం. అది మరి ఎందుకు ఇంత మీడియా ప్రతిదీ మిమ్మల్ని నిశ్చితంగా పరిశీలించి మిమ్మల్ని కానీ ఆ హీరోని కానీ ఆ మూమెంట్స్ ఎందుకు క్యాప్చర్ చేయలేకపోతున్నాయి అంటారు? మీరు బాగా మాట్లాడుకోవడం కానీ అవి వేయట్లేదు. ఎందుకంటే దానివల్ల ఏం ప్రయోజనం అండి? మీ మీడియాకి ఏమిటంటారు, సెన్సేషనల్ రేటింగ్ కావాలంటే ఇద్దరు కొట్టుకున్నారంటేనే కదా, ఇద్దరు తిట్టుకున్నారంటేనే కదా, అంతే. సో మీరు స్ట్రైట్గా చెప్పాలంటే కనుక చిరంజీవి గారికి మీకు ఎలాంటి విభేదాలు లేవు, అతన్ని ఎప్పుడు ఏ విధంగా కూడా విమర్శించిన దాఖలాలు లేవు. నేను ఎప్పుడు అతను అన్నది లేదు, అతను ఎప్పుడు నన్ను అన్నది లేదు. చాలా గౌరవంగా ఉంటాడు. నిజంగా హీరోస్ ఎరా, కష్టపడి పైకి వచ్చిన హీరోస్ ఎరా చిరంజీవితో ఎండ్ అయిందని చెప్పాలి. కింద నుంచి పైకి వచ్చిన ఎరా అతను కష్టపడ్డాడు, పైకి వచ్చాడు, సాధించాడు, మెగాస్టార్ అయ్యాడు. అందులో స్వయం కృషితో పైకి వచ్చిన వాళ్ళ మీద నాకు అలాంటి ఆలోచనలు ఏమి ఉండవు. ఈ ఊరికే రుబ్బేస్తున్నారు. నేను సినిమా తీస్తే అతని మీద తీసేయాలని, ఇంకేదో మాట్లాడితే అసలు నా నోట్లోంచి ఏ మాట వచ్చినా వాళ్ళ కుటుంబం గురించే మాట్లాడాను అనుకుంటే ఎట్లా? నేను ఏదైనా మనసులో ఉన్నది ఇండస్ట్రీ కోసం చెప్పాలనుకున్నది చెప్పడానికి నాకు ఉన్నది ఒకటే వేదిక. సో ఇలాంటిది పబ్లిక్ మీటింగ్ వచ్చాను. దాసరి గారే మీరు చొరవ తీసుకొని ముందుగా అనౌన్స్ చేయొచ్చు కదా సార్? ఏముంది అనౌన్స్ చేయడానికి? దెర్ ఈజ్ నథింగ్ ఫర్ అస్. ఎప్పుడైనా కలుస్తాం, మేము కలవకుండా ఉంటే కదా. నిన్న కాక మొన్న కలిసాం, ఇప్పుడు ఒక వారం 10 రోజులు. ఎలా ఉంటుంది సార్ మీరు కలిసినప్పుడు? హ్యాపీగా ఉంటుంది. పవన్ కళ్యాణ్తో సినిమా అనౌన్స్ చేశారు. సో ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన మహాభారతం అనేది దట్స్ ద డ్రీమ్ ప్రాజెక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి యువర్ లాస్ట్. సో పవన్ కళ్యాణ్తో సినిమా సో ఏ స్టేజ్లో ఉంది? అది పవన్ కళ్యాణ్ తోటి స్క్రిప్ట్ జరుగుతోంది. స్క్రిప్ట్ పూర్తవగానే వివరాలు చెప్తాను. వై ఆర్ యు డైరెక్టింగ్ దట్ మూవీ? మీరు ఎందుకు డైరెక్ట్ చేయట్లేదు? అంటే నేను ఇవాళ కాంటెంపరీ సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఇవాళ అతను చాలా సక్సెస్ఫుల్గా వెడుతున్నాడు. సో అతన్ని బాడీ లాంగ్వేజ్ తగిన సినిమా తీయాలి. బహుశా అలా నేను తీసే సినిమాలో మళ్ళీ అన్ని సిద్ధాంతాలు వస్తాయేమో. అవి లేకుండా తీయాలి అంటే అతను నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. సో నేను మళ్ళీ అతనితో సినిమా తీసి నేను ఫెయిల్యూర్లో ఉన్నాను. నేను అతన్ని ఏదైనా పొరపాటున ఏదైనా తప్పు జరిగిందనుకోండి, తప్పు జరిగితే నారాయణరావు గారు వాళ్ళు జరిగింది అనే మాట రాకుండా నేను జాగ్రత్త పడడం కోసం అతనైతే పాప నన్ను చేయమన్నాడు. నారాయణరావు గారు ఇలా ఆలోచిస్తారా? ఆశ్చర్యంగా ఉంది. నేను ఆలోచిస్తాను. అంటే కాంప్రమైజ్ అవుతున్నారా? నో కాంప్రమైజ్. ఇది కాంప్రమైజ్ అనరు దీన్ని. భయపడుతున్నారా? అలా మేమిద్దరం కలిసి నేను డైరెక్ట్ చేస్తున్నానంటే ఆ పిక్చర్కి ఎవరు ఊహించలేనంత ఎక్స్పెక్టేషన్ వచ్చేస్తుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతే దెబ్బతింటారు. అది నా భయం. సో ఇక రీసెంట్గా వచ్చిన మా ఎలక్షన్స్ అనే ఒక పెద్ద ఎపిసోడ్, అది సార్వత్రిక ఎన్నికల్ని తలపించవచ్చు. సో వాటిలో చాలా ఇనిషియల్ స్టేజెస్లోనే మీలాంటి పెద్దలు ఇనిషియేషన్ తీసుకొని దాన్ని ఒకవైపుగా తీసుకెళ్లాల్సిన పరిస్థితి పట్టించుకోకుండా వదిలేయటం. అంటే ప్రయత్నం చేశాం సార్, ప్రయత్నం చేశాం. అంటే ప్రయత్నం చేసే నాటికే బిగుసుకుపోయారు. ప్రయత్నం చేసే నాటికే నేను గెలుస్తాను అవతల వరకు, నేను గెలుస్తాను అవతల వరకు ఇద్దరు బిగుసుకుపోయారు. అంటే ఇక మనం మాట్లాడి కూడా ప్రయోజనం లేని పరిస్థితి ఏర్పడితే నేను సైలెంట్ అయిపోయాను. ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే. అందువల్ల వచ్చిన ప్రమాదం. సో ఇక జన్మదిన సందర్భంగా కొంతమంది రెజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో ఈ సంవత్సరం నేను ఇది చేయకూడదు, లేకపోతే ఈ సంవత్సరం నేను ఇది చేయాలి, దీనివల్ల కొంత నలుగురికి ఉపయోగపడుతుంది, ఇలాంటివి ఏమన్నా మీరు దాసరి నారాయణరావు గారు తీసుకుంటారు? లేదు, అలాంటివి ఏం లేవు. ఎందుకంటే నేను ఎప్పుడు రెజల్యూషన్స్ పలానా రెజల్యూషన్ అని చెప్పడం అని అలవాటు లేదు. చేసుకుంటూ పోవడమే. సార్, సో ఇప్పుడు ఈ రాబోయే ఇప్పుడు మీ మహాభారతం ఏదైతే చెప్పారో,
సో ఈ ప్రాజెక్ట్స్ కాక దాసరి గారి దగ్గర నుంచి ఈ సంవత్సరం మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? వస్తున్నాయి, చిన్న సినిమాలు వస్తాయి, 2-3 సినిమాలు వస్తాయి. ఎందుకంటే చిన్న సినిమాలు బట్ ఈ సంవత్సరంలో ఏంటంటే అంటే నాకు సంబంధం లేకుండా అందరూ అంటున్నారు, ఏంటి సార్ మీ అబ్బాయిని అలా వదిలేసేసారు, న్యాయం కాదు అని అంటుంటే నేనేమీ చెప్పలేని పరిస్థితి. సో తనే నాన్న నేనే సినిమా తీసుకుంటాను అని తనకు తనగా మనకు సంబంధం లేకుండా అరుణ్ ఈజ్ ప్లానింగ్ ఈజ్ ఓన్ ఫిలిం. సార్ సో ఎంతవరకు సహకారం ఉంటుంది? ఇప్పుడు ఎవరో అన్నట్టు మేము కూడా అడుగుతున్నాం. సో ఎంతోమంది నటీనటుల్ని ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళని ఒక స్టేజ్కి వచ్చే వరకు మీరు వదిలిన దాఖలాలు లేవు, వాళ్ళు ఎప్పటికీ మిమ్మల్ని గురువు గారు అంటే మేము వింటూనే ఉంటాం. అలాంటిది అరుణ్ ఒక ఫైర్ ఉన్న యాక్టర్, మేము చూసాము, అతని యాక్షన్స్ కూడా చూసిన వాళ్ళని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు సార్? ఎందుకో టైం దురదృష్టం అంతే, అంతకంటే చెప్పలేము. సో ఎప్పుడన్నా వ్యక్తపరుస్తూ ఉంటారు? చాలాసార్లు ఫీల్ అవుతున్నాను అంతే. అంటే అరుణ్ ఏం చెప్తారు అంటే అందరూ హీరోల్ని వాళ్ళ బిడ్డలను పరిచయం చేసినట్టుగా నేను చేయలేకపోయాను. సార్ నాకు తెలియలేదు ఇలా పరిచయం చేయాలని. సార్ అలా అయితే చాలా బాగా చేసేవాడిని. సార్ ఈ సన్ స్ట్రోక్ అనేది ఇండస్ట్రీకి ఎంతవరకు కరెక్ట్ సార్? నేను మాట్లాడేది సన్స్ స్ట్రోక్. ఉంటుందండి, సన్ స్ట్రోక్ ఉంది చాలామందికి, నాకైతే లేదు. సార్ సన్ స్ట్రోక్ ఉంది, నా బిడ్డలు నన్ను ఏం ఇబ్బంది పెట్టలేదు. ఇండస్ట్రీకి సార్? ఇండస్ట్రీలో ఉంది, కొందరికి ఉంది. సో అది మంచి పరిణామమా? దాని గురించి మాట్లాడి మంచిదంటే మాట్లాడకుండా ఉండడం బెటర్ దాని గురించి. సార్ సో చాలా విషయాలు చెప్పారు సార్. సో జన్మదిన సందర్భంగా రాజకీయాలే కానివ్వండి, మీ కెరీరే కానివ్వండి, అలాగే రాబోతున్న సినిమాల గురించి, చిన్న సినిమాలకి జరగబోయే మంచి గురించి కూడా మాట్లాడారు. సో మీరు ఆశించిన విధంగా చిన్న సినిమాలు బ్రతికి బట్టగట్టి చాలామందికి ఉపాధి కలిగి ఇండస్ట్రీ పచ్చగా ఉండాలని మా సాక్షి కోరుకుంటాం సార్. సో అది మీ ద్వారా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత బాబు